చరిత్ర ఉందిగా మనకు 10 సినిమాలు ఫ్లాప్ అయినా 11 సినిమా హిట్ కొడతాడని చెప్పేసి ఆయన 10 సంవత్సరాల తర్వాత వచ్చినా మేము సినిమా చూస్తాం. హరిహర వీరమల్ గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు దగ్గర 150-200 దాటిపోయింది ఖర్చు. పార్ట్ 2 కూడా ఉంది. ఇది అంత ఈజీ ఏం కాదు. మీరు దాన్ని తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఏదో కమర్షియల్ సినిమా లాగా చూపించేసి 4 రోజులు ఆడిచ్చేసి సక్సెస్ కొట్టేసి ఎంజాయ్ చేద్దాం అంత ఈజీ కాదు. చరిత్రలో మనవాడు ఉంటే ఇటువంటి వాడు ఉంటే హరిహర వీరమల్ ఉంటే అది పవన్ కళ్యాణ్ రూపంలో ఉంటే ఏం చేసేవాడు అని చూపించబోతున్నారు. మ్యాక్సిమం ఫిక్షనే అంటున్నారు సినిమా. ఇదేమి చరిత్రకు సంబంధించి రియల్ స్టోరీ కాదు కూడా అని చెప్పారు ఏం రత్నం గారు. సో ఏం రత్నం గారు సినిమాలు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అలాగే ఆంధ్ర సైడ్ మన వైజాగ్లో ఇక్కడ విజయవాడలో ఇక్కడ సెటిల్ అయితే మొత్తం వర్షాలు వచ్చి కూలిపోయినాయి. అరే దానికి 30-40 కోట్లు ఖర్చు అయినాయి రా బాబు, వేస్ట్ అయినాయి, పైసలంతా వేస్ట్ అయినాడా. మీరు ఎందుకు అర్థం చేసేసుకోవట్లేరు? అంత పర్ఫెక్ట్గా రావాలని చెప్పి మళ్ళీ రీషూట్ చేశారు కదా. లేట్ అవుతుంది ఓ ఏడ్చుకుంటూనే ఉంటారా. లోకం అంతా ఏదో అంటారు పచ్చకామలు వచ్చిన లోకం అంతా పచ్చకామలు అదే పద్ధతిలో పడ్డారు. అలాగే విఎఫ్ఎక్స్ దానికి ఎంత ఖర్చు వద్దో తెలుసా, ఎంత పర్ఫెక్ట్గా రావాలో తెలుసా. ఏది పడితే తీసేస్తే ఏమైతే రీసెంట్గా వచ్చిన సినిమాలు ఎంత నాశనమో తెలుసు కదా. ఆ టైప్లో కావద్దని పర్ఫెక్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ అంటే ఇప్పటికే కొన్ని సాంగులు రిలీజ్ అయినాయి, గేమ్సన్స్, పోస్టర్స్, లుక్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఎలా ఉంది సినిమా మీద హైప్ ఎలా ఉందంటారు? అన్ని పర్ఫెక్ట్గా అనిపించినాయి. ఎక్కడ ఇది బాగలేదు, ఈ లుక్ బాగలేదు, ఈ ఫైటింగ్ సన్నివేశం బాగలేదు, ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే చాలా బాగున్నాయి. ఇట్లా మీసాలు తిప్పి చూస్తుంటే టవల్ ఇట్లా ఇసిరేస్తుంటే అంత పెద్ద బలశాలు ఉన్నాయి. ఇట్లా గల్లు లేపేసి కొడుతుంటే ప్రతి ఒక్క విజువల్ చాలా పర్ఫెక్ట్గా అనిపించేసింది. నిజంగా చెప్తున్నానుగా, కొనిదెల సింహం కోరమీసం తిప్పి కళ్ళెర్ర చేసి భూతల్లి మీద ఇట్లా జరిసి అంత బలంతులు నెలకేసి కొడుతుంటే ఒక గూస్బంప్స్ అంటారు ఆ టైప్లో అనిపిస్తుంది. సో అటువంటి విజువల్స్ థియేటర్లో చూస్తే మనకి ఏ రేంజ్ ఫీలింగ్ వస్తుందో ఒకసారి అర్థం చేసుకోండి మీరు. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఆగిపోయింది. తిరుపతిలో చేయబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్కి సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి, ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు కూడా హాజరు కాబోతున్నారని చెప్పి ఆల్రెడీ ఒక న్యూస్ అయితే వచ్చింది. ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురు ఒకే ఫ్రేమ్ మీద ఒకే స్టేజ్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందంటారు? కనిపిస్తే దాన్ని ఒక విజువలైజేషన్ అంటే ఒక పిక్చర్ రేంజ్లో వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళు కనుక స్టేజ్ మీద జస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనబడితే బీభత్సం అవుతుంది ఖచ్చితంగా. వాళ్ళని జనాలు ఇంకా ఇది ఒక సినిమా లాగా ఫీల్ అయిపోతారు. పెద్ద రచ్చ ఉంటే నాకు తెలిసి కట్టడి చేయడానికి పోలీసు డిపార్ట్మెంట్ కానీ చాలా కష్టం అవుతుంది వాళ్ళకైతే. ఇంకా వాళ్ళ బాధ ఏంటో ఆలోచించుకోండి ఒకసారి. నిజంగా ముగ్గురు కనపడాలి, రచ్చ ఉంటుంది. సినిమాకు ఇంకా లేని హైప్ వస్తుంది. చూడండి మీరు ఆగిపోతుంది అని పార్ట్ 2 ఎందుకు ప్లాన్ చేస్తారా? 2 రోజులకి ఏం రత్నం గారు మాట్లాడు పార్ట్ 2 కూడా ఉంది అని చెప్పేసి. ఇంకా మిగతా ఏమైనా పెండింగ్ ఉందో పార్ట్ 2లో చూపించబోతున్నాం అన్నాడు. ఇదే ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది నార్త్లో వారణాసిలో చేయబోతున్నారు. దానికి ఉత్తరప్రదేశ్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారని చెప్పి అదొక వార్త హల్చల్ అవుతుంది. మరి అక్కడ యోగి ఆదిత్యనాథ్ అంటే నార్త్లో యోగి ఆదిత్యనాథ్, ఇటు సౌత్లో పవన్ కళ్యాణ్ అంటే ఇద్దరు కూడా పవర్ఫుల్ పొలిటీషియన్ల కింద పేరు వచ్చింది. మరి వీళ్ళిద్దరు ఒక స్క్రీన్ మీద కనబడితే ఎలా ఉంటుందంటారు? పుష్కరాలు జరుగుతుంది చూసినా 12 ఒకసారి ఆ రేంజ్ కనపడుతుంది. పుష్కరాలు హరిద్వార్లు ఆ ఏరియాలు నిజంగా ఆ ఘాట్స్ అనేది అక్కడ గంగమ్మ తల్లి పారుతుంటే అక్కడ పుష్కరాలు జరుగుతున్నప్పుడు ఎటువంటి వాతావరణం ఉంటుందో ఆ రేంజ్. అది కూడా యోగి వస్తే ఇక మళ్ళీ ఒక్కసారి రీసెంట్గా కుంభమేళ అయిందిగా, అటువంటి వాతావరణం ఉంటుంది. అరే బాబు ఊహించడానికి భయపడతారు. ఒకసారి ఆలోచించుకోండి వాళ్ళు ఏ రేంజ్లో ఆలోచిస్తున్నారు సినిమా గురించి. పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా రిలీజ్ అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అంటారు. మీ అభిప్రాయం ఏంటి? అసలు సినిమా ఎలా ఉంటుంది? ఖచ్చితంగా హిట్ కొట్టే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా. మనకి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన రాజమౌళి నడిచిన బాహుబలిని ఏ రేంజ్లో తీసుకెళ్ళాడో అటువంటి బీభత్సమైన వాతావరణం కనపడుతుంది మనకు ఖచ్చితంగా. చరిత్రలో నిజంగా ఇటువంటి వాడు మనిషి ఉన్నాడా? ఇటువంటి వాడు నిజంగా పవన్ కళ్యాణ్ కనుక ఆ టైంలో ఉంటే ఇప్పుడు మనకు రామరాజ్యం లాగా ఉండేదేమో. పేరు కూడా చూశారుగా, ఆ టైటిల్ తోటే ఒక వైబ్రేషన్ ఉంటుంది. హరిహర వీరమ్మలు అనే టైటిల్లోనే ఒక వైబ్రేషన్ ఉన్నది. సో రచ్చ. ఇంకా పవన్ కళ్యాణ్ గారు హరిహర వీరమల్లు సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్లో 11 కోట్లు అనేవి ఏం రత్నం ప్రొడ్యూసర్ గారికి తిరిగి ఇచ్చేశారు. ఆయన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే ఇప్పుడు సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది. అంటే 11 కోట్ల రెమ్యూనరేషన్ వెనక్కి తిరిగి ఇచ్చేశారండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా చెప్పగలను. కొంతమంది అనుకోవచ్చు 11 కోట్లు ఇస్తే ఏమైంది. అరే బాబు ఇప్పుడున్న దానికి అక్కడ సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ 200 కోట్లు దాటింది. ఇప్పుడు ఇంకా విఎఫ్ఎక్స్ పనులు, డిజిటల్ సంబంధించిన పనులు చాలా ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ ఖర్చు అయినా అంటే మళ్ళీ అప్పులు తెచ్చి ఫైనాన్షియర్ దగ్గర అప్పులు తెచ్చి నిర్మాత నష్టపోకూడదని చెప్పి రిటర్న్ ఇచ్చాడు. ఓకేనా? దానికి సరిపోతే ఈయన రోజుకు 2 కోట్లు తీసుకుంటాడంట. ఒక 60-70 రోజులు చేసింటే 100 కోట్ల దాకా తీసుకుంటాడు. 11 కోట్లు ఇస్తే దీని రోజులు చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఆడ జస్ట్ ఖర్చుల కోసం మాత్రం జేబు ఖర్చుల కోసం ఉంటారుగా, జస్ట్ ఖర్చుల కోసం మాత్రమే ఇచ్చారు. అది సరిపోతే సరిపోఅనేది మేము వదిలేస్తున్నా. సో అటువంటి అనుకుంటే పార్ట్ 2 ఉన్నది. పార్ట్ 2 కోసం ఎంతమంది ఎదురు చూడాలి, ఎంత ఎఫెక్ట్స్ ఉంటాయి, విజువల్ ఎఫెక్ట్స్ ఎంత ఉంటాయి. సో పార్ట్ 1 చూసిన తర్వాత మనం ఏ రేంజ్లో ఆలోచిస్తాము. సో ఎవరు కంగారు పడద్దు. ఎన్ని ట్రోల్ చేసుకున్నా మాకు నష్టం జరగదు. ఫైనల్గా హరిహర వీరమల్లు సినిమా వాయిదా పడ్డదని ఒక వార్త కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఏం చెప్తారు ఒక అభిమానిగా? ఒక మాట. జస్ట్ 2 days వీడియోనే వచ్చింది ప్రొడ్యూసర్ గారిది. ఖచ్చితంగా 12కి వస్తున్నామని చెప్పేశాడు.
సో వాయిదా పడే ఛాన్స్ లేదు. ఒకవేళ వాయిదా పడితే వాళ్ళు ఖచ్చితంగా ప్రెస్ మీట్ పెడతారు. అదే టీవీ9, టీవీ5 ఉన్నాయి, ఆర్టీవీ అదే ఛానల్లో వస్తుంది ఖచ్చితంగా. వీళ్ళు ఏదో ఫ్యాన్స్ చిన్న వెబ్సైట్లలో యాంటీ ఫ్యాన్స్ ఏదో వదిలేశారు, దాన్ని పట్టేసుకొని ఇంకా టీవీ ఛానళ్ళు కూర్చున్నాయి, చర్చలు స్టార్ట్ చేసినాయి, లైవ్లు పెట్టేసినాయి, 24 గంటలు లైవ్లు పెట్టేసినాయి అనమాట. ఇంకా వాళ్ళ ఊహలుగా ఒప్పచెప్పాడు మనిషా నీచుడా అనేది. సో ఖచ్చితంగా హరిహర వీరమలతో హరిహరాదులు కనిపించేలా, ఒక్కొక్కటి సుక్కలు కనిపించేలా 12వ తారీఖు దిగబోతున్నాము. ఖచ్చితంగా దిగి చూపిస్తాము.